బాలీవుడ్లో ప్రభాస్ స్ట్రైట్ ఫిల్మ్ చేయాలని చాలా ప్రెజర్ ఉంది. హిందీలో తనకున్న స్టార్డంతో డైరెక్ట్ ఫిల్మ్ చేస్తే నార్త్ సైడ్ బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది అనేది అక్కడే మేకర్స్ చెప్పే మాట. అందుకే గతంలో ఆది పురుష్ చేశాడు, కానీ ఓం రథ్ హ్యాండ్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి మిస్టేక్ రిపీట్ కానివ్వను అంటున్నాడు రెబల్. రాజాసాబ్, ఫౌజీ, స్పిరిట్, ప్రశాంత్ వర్మతో ప్రభాస్ మూవీస్ చేస్తున్నాడు. అయితే ఇవన్నీ కూడా తెలుగు చిత్రాలు. కానీ ప్రభాస్ ఇప్పుడు హిందీ చిత్రంలో నటించాలనుకుంటున్నాడు. అందుకోసం డైరెక్టర్ తో చర్చలు జరుపుతున్నాడు. ఆయన ఎవరో కాదు, హిందీ ఇండస్ట్రీకి దంగల్ లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన మేకర్ నితీష్ తివారీ. ఈ దర్శకుడు రణబీర్ తో రామాయణం తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 4,000 కోట్లతో ఈ మైథాలజీ మూవీ 2 భాగాలుగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామాయణం పూర్తయిన తరువాత రెబల్ తో మూవీ చేసే అవకాశాలు ఉన్నాయట. అయితే వీరి కాంబినేషన్ లో మూవీ ఇప్పటికిప్పుడు పట్టాలెక్కే అవకాశాలు లేవు. ఎందుకంటే రామాయణం 2 భాగాలు రిలీజ్ కావడానికే 2027 దీపావళి వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత ప్రభాస్ డేట్స్ ను బట్టి నితీష్ తివారీ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.